నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఒక ప్రెస్ మీట్లో అనేక విషయాలు మాట్లాడారు. ఆయనకి ప్రధానంగా రైతుల సమస్య మీద ఆయన ప్రసంగం ప్రారంభమై అనేక విషయాల మీద మళ్ళీ పక్కకెళ్ళిపోయింది. రైతుల మీద ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా అపారమైన ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడితే మాత్రం చాలా చిరాకు కలుగుతుంది. అది అబద్ధం కాబట్టి, అది సత్యం కాదు కాబట్టి, ఏ రోజు ఏ ప్రభుత్వం ఉన్నా సరే రైతుల పక్షాన నిలబడినటువంటి ప్రయత్నం చేయలేదన్నది వాస్తవం కాబట్టి, ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా రైతుల గురించి అరకొర వ్యవహారాలు మాట్లాడితే మాత్రం పరమ చిరాకుగా ఉంటుంది. అది అబద్ధం కాబట్టి. ఇక మిగతా విషయాలకు వద్దాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని ఇవాళ ప్రస్తావించారు. ఒకటేమున్నది, ఆయన దృష్టిలో అనేకమైనటువంటి విషయాలు ప్రధానమైనవే. బట్ విచిత్రమైనటువంటి ఒక వాదన, ఇంకా 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 అదే వాదన నవ్వొస్తుంది, బాధేస్తుంది. ఒక విపక్ష నాయకుడు ఎందుకు ఇలానే మారిపోతున్నాడు, ఇంకా మార్పు రావట్లేదు, గతంలో చేసినటువంటి తప్పులు ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, ఏ పాఠం నేర్చుకున్నారు, ఏ ఉద్దేశాలను మార్చుకున్నారు, ఏ పొరపాట్లను దిద్దుకున్నారు, ఎందుకు ఓడిపోయామన్న దాని మీద అవగాహన పెంచుకొని కొంచెమైనా సరే ప్రజల పక్షాన మాట్లాడినట్టుగా నటించైనా పోనీ నమ్మకాన్ని పెంచేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? పోనీ నటన ఇష్టం లేదు, నిజం చెప్పండి. జరుగుతున్నటువంటి పొరపాట్ల మీద శిక్ష పడుతుందేమో అన్నటువంటి ఆరాటం తప్పితే, భయం తప్పితే, జరిగిన పొరపాట్లలో ఎంతవరకు దోషులున్నారు, ఎంతమంది నిర్దోషులున్నారు, అసలు తప్పే జరగలేదా అన్నటువంటి ఆధారాలు ఏమైనా మీ దగ్గర మిగిలి ఉంటే వాటిని బయటపెట్టాలి. పిన్నెల్లి సోదరులు, ఒక్కసారి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి వెళ్దాం, మాచర్ల మొత్తం తిరుగుదాం, ప్రజాభిప్రాయాన్ని సేకరిద్దాం. మీ పాలనలో అలాగే విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దాడి అవ్వచ్చు, ఒక దోపిడీ అవ్వచ్చు, ఒక భయం అవ్వచ్చు, ఒక రక్తసిక్తమైనటువంటి రాజకీయం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, జనంలోకి వెళదాం. మీరు మారే ప్రయత్నం చేస్తున్నారో లేదో తెలియదు, కానీ మీ నాయకులు మాత్రం మిమ్మల్ని మార్చగలిగేటటువంటి పరిస్థితుల్లో వ్యవహరించట్లా. పైగా మీరు పబ్లిక్గా వచ్చేసి నేరస్తులను, ఐఎమ్ జస్ట్ సేయింగ్, నేరస్తులనే దోషులు కాదు, నేరస్తులను, రాజకీయాల్లో ఉండకూడనటువంటి వాళ్ళను ఇంకా ప్రోత్సహిస్తూ పోతే ఈ రాష్ట్రానికి విపక్షం కూడా మిగలదేమో అన్నటువంటి ఒక భయం ప్రజల్లో కలిగే అవకాశం ఉన్నది. ఎక్కడైనా ఒక విపక్ష నాయకుడు బలంగా, అలాగే ఒక అనుభవంతోటో లేకపోతే ఒక అవగాహనతోటో మాట్లాడితే, ఆ అవగాహన జనానికి ఉపయోగపడితే మీ అంత గొప్ప నాయకులు ఉండరు. మీరే ఆ ప్రజలకు కావాల్సిన నాయకుడిగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. దాన్ని మిస్ అవుతున్నారు మీరు. మిస్ అవ్వడం అనేది బహుశా ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దురదృష్టంగా భావిద్దామా? మళ్ళీ మాదే అధికారం అని మీరు అంటున్నారు, ఫైన్. మీ నమ్మకం గురించి ఇక్కడ చర్చ అక్కర్లేదు, కానీ పిల్లల్ని సోదరులను కావాలనే ఇరికించారు అని మీ మాట. నిజమా? ఏం తెలీదా మీకు అసలు? వాస్తవాలు ఎక్కడా గ్రహించేటటువంటి పరిస్థితి చెయ్యరా? ఏదో ఒక పార్టీ వాళ్ళు కొట్టుకొని వీళ్ళని దోషులుగా మార్చారా? రాజకీయం అంటే రక్తసిక్తమైనటువంటి వ్యవహారమే అని నిరూపించినటువంటి నాయకుల గురించి మనం భుజాన వేసుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి అనగానే సన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి అన్నటువంటిది మర్చిపోతే ఎలా? రాజశేఖర్ రెడ్డి గారి సాంప్రదాయాన్నో లేకపోతే రాజకీయాల్లో ఉన్నటువంటి అవగాహనో, జనం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ను మీరు పెంచాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడట్లేదు అన్న దాని మీద కొంచెం ఆలోచించండి, తప్పేం లేదుగా. పిన్నెల్లి సోదరులు ఏమైనా దేశభక్తులా? ఆ ప్రాంత రైతుల పక్షాన నిలబడి ఎస్ రైతుల కష్టాలను గమనించినటువంటి మహానాయకుల, లేదు అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడినటువంటి ప్రజానాయకుల? హూ ఆర్ దే? వాళ్ళను శిక్షిస్తే నక్సలైట్లు పుట్టుకొస్తారా? ఎక్కడున్నారు మీరు? ఏమైపోయింది మీరు చదువుకున్నదంతా? మీరు అన్నిట్లో ఫస్ట్ అని చెప్పినటువంటి విషయాన్ని నమ్మితే మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎందుకని ఇలా మారిపోయాడు? నక్సలైట్లకి అలాగే పిన్నెల్లి సోదరులకు ఎక్కడైనా సంబంధం ఉందా?
అసలు ఈ దేశంలో నక్సల్ అనేవాడు కనపడకూడదు అన్నటువంటి ఒక ఆపరేషన్ నడుస్తుంది. ఇక నక్సలైట్ల గురించి మాట్లాడేటటువంటి అర్హత రాజకీయ నాయకులకు ఉందా? దోచుకున్న వాళ్ళని జనం కోసం జనంలో నిలబెట్టి కాల్చేసినటువంటి పరిస్థితులు కొంతమంది నక్సలైట్లు చేశారు. కానీ రాజకీయ నాయకులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఎవరైతే ప్రాణాన్ని పణంగా పెట్టి నక్సలైట్లుగా మారారో వాళ్ళను కాల్చేటటువంటి పరిస్థితి ఇవాళ. దోచుకున్న వాళ్ళ చేతిలో అధికారం ఉంటే జరిగేది ఏంటి అని అంటే పోరాడే వాడిని తొక్కేయడం అనేది తెలుసుకుంటున్నటువంటి సత్యం. అఫ్కోర్స్ ఇవాళ నక్సలైట్స్ యొక్క సమస్య నా సబ్జెక్టు కాదు. వాళ్ళు ఎప్పుడైతే ఒక సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఒక రాద్ధాంతాన్ని మాత్రమే నమ్ముకున్నారో, అదే నక్సలిజం అని చెప్పారో, అదే పొరపాటును కంటిన్యూ చేశారో, కేవలం తుపాకులు ప్రాణరక్షణకని చెప్పారు కానీ ప్రాణాలు తీసేదానికని చెప్పాలా నక్సలిజంలో. కానీ కొంతమంది భావదారిద్ర్యంతో ఎస్ తుపాకీ గొట్టం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మటం అనేది చేసినటువంటి పొరపాటు ఇవాళ నక్సలైట్లు కూడా నేరస్తులుగా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. బట్ పిన్నెల్లి సోదరు లాంటి రాజకీయ నాయకులని శిక్షిస్తే నక్సలైట్లు పుట్టుకొస్తారన్నటువంటి మీ అవగాహన రాహిత్యం చూస్తుంటే అసలు రాజకీయాల్లో మీరు పనికొస్తారా లేదా అన్నటువంటి ప్రశ్న వేయాల్సి వస్తుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం పొరపాట్లు చేయటం లేదా, కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకోవటం లేదా అన్నటువంటి దాని మీద జనాలకి బాగా అవగాహన ఉన్నది. అలాగే ఇప్పటికీ అధికారుల మీద మీకున్నటువంటి ఆధిపత్యం కావచ్చు, అవగాహన కావచ్చు, లేదా మీ మధ్య ఉన్నటువంటి ఒప్పందం కావచ్చు, ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో నేరస్తులను వదిలేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఎస్ పోలీస్ అధికారులు కొంతమంది ఎందుకని ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారు అనంటే డబ్బు డబ్బు డబ్బు. ఎస్ ఇవాళ కావాల్సింది డబ్బు మాత్రమే. అటు రాజకీయ నాయకుడికైనా ఇటు కొంతమంది అధికారులకైనా. పిన్నెల్లి సోదరులు ఎలా తప్పించుకోగలిగారు? అది కుదిరే విషయమా? అంత అలక్ష్యమా? ఎలా తప్పుకోగలిగారు? అరెస్టు కాకుండా వాళ్ళని అరెస్టు చేయాలనంటే గంటల్లో చేయగలిగింది నెలల తరబడి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సహకరిస్తున్నటువంటి అధికార వ్యవస్థ. అలాగే గంజాయి కేసుల్లో అమాయకులను ఇరికించారని మీరు వాదన చేస్తున్నారు. ఇక మరొకటి, ఐ డోంట్ నో, మీరు చెప్తున్నటువంటి లిస్టు మీద నేను మాట్లాడాలంటే నవ్వొస్తుంది, బాధేస్తుంది. ఇందాకే చెప్పా. కారణం తిరుమల లడ్డు కల్తీ అయిందని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు లేకుండానే ఒక చిన్న కామన్ సెన్స్ పాయింట్ను ఉపయోగిద్దాం. బోలే బాబా అనేటటువంటి ఒక నెయ్యి సరఫరా చేసేటటువంటి వాళ్ళకి 1 లీటరు పాలైనా పెతకగలిగేటటువంటి పరిస్థితుల్లో ఒక డైరీ ఫామ్ ఉందా? అసలు డైరీ ఫామ్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఉన్నదా? లేదే. మరి వాళ్ళు ఎలా నెయ్యి తీసుకురాగలుగుతారు? అలాగే మరొక నెయ్యి తయారు చేసేటటువంటి కంపెనీ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి నెయ్యిలో కల్తీ ఎలా జరిగింది అన్న దాని మీద చైనా నుంచి కొన్ని కెమికల్స్ తీసుకొచ్చారన్నటువంటి సాక్ష్యాధారాలతోటి దర్యాప్తు సంస్థలు ముందుకొచ్చి తీసుకొచ్చి ఇవాళ సాక్ష్యాధారాలతో సహా ప్రజల మధ్య పెట్టారు. అది మీరు చూడరు, మీరు పట్టించుకోరు. పొరపాటు జరిగిందేమో దిద్దుకుందామన్నటువంటి ప్రయత్నం జరగకపోతే రాజకీయాల్లో ఒకసారి నమ్ముతారు, 100 అబద్ధాలు నమ్ముతారు, కానీ 101వ అబద్ధం నమ్మరు. 100 అబద్ధాలు దాటిపోయాయి. మీ పార్టీకి, మీ నాయకులకి, మీ అందరికీ మీరు 100 అబద్ధాలు ఆడిన తర్వాత 101 అనే దానికి మీ దగ్గర అవకాశం లేదు. యు టేక్ ఎనీబడి. మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ ఈ దేశంలోనే ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ దిస్ కంట్రీ. పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. దాన్ని కాదన్నట్టుగా మీరు మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ మిమ్మల్ని రావాలని కోరుకునేటటువంటి జనం కొంతమంది ఉంటారు, లేరని నేను అనను. మీరు రావాలని, మార్పు కూడా ఉండాలని, రాజకీయాల్లో కొంత మార్పు ఉండటం వల్ల పోటీ తత్వం వస్తుందని భావించేటటువంటి దశలో మీ మాటను నమ్మి, మీ మీద జాలితో, సానుభూతితో, నమ్మకంతో, మీ తండ్రికి ఉన్నటువంటి గొప్ప గుర్తింపుతో మీరు రాణిస్తారని మీకు అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలలో రైతులకు మీరు ఏం చేశారు? గోదావరి జిల్లాలలో
కనీసం నీటిపారుదల, సాగునీటి అనేది సక్రమంగా లేకపోవడం వల్ల పూడిక తీత తీసేటటువంటి లక్ష్యం మీ ప్రభుత్వానికి లేకపోవడం వల్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. మీ పాలనలోనే మేం పంటలు వేయలేం మహాశయ, సిగ్గు తెచ్చుకోండని మనల్ని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మొట్టమొదటే చెప్పా, ఏ ప్రభుత్వమైనా, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వమైనా, మీ ప్రభుత్వమైనా రైతులకు చేసింది నామమాత్రమైనటువంటి కంటి తుడుపు చర్యలు మాత్రమే. మీరు హైలీ ఎడ్యుకేటెడ్, అలాగే అనేక దేశాలు తిరిగారని సమాచారం ఇస్తూ ఉంటారు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రపంచంలో ఎక్కడ, ఏ ప్రాంతంలో ఇక్కడ పండిన పంటలకు గిట్టుబాటు ఉంటుంది అన్నటువంటిది మీరు ప్రయత్నం చేయలేరా? సోషల్ మీడియాను పెట్టుకొని ఆడపిల్లల మీద బూతులు మాట్లాడే బదులు ఏ పార్టీ వాళ్ళైనా దీని మీద దృష్టి పెట్టలేరా? వాళ్ళ సోషల్ మీడియాని దీని మీద కనీసం మాత్రం ప్రయత్నం చేయలేరా? అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో, రైతుల పక్షాన ఇవాళ సేవ్ ఆంధ్ర అన్నటువంటి పరిస్థితి వస్తుంది అన్నది, ఇది మీ అందరి మూలాన ఈ దేశంలో రైతులు భిక్షగాళ్ళుగా మార్చినటువంటి మీ పాలన, మీ విధానాలు, నాట్ ఓన్లీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఆల్ ద పొలిటికల్ లీడర్స్ హూ ఆర్ దేర్ ఉపన్యాసాలు ఇస్తారే, అది పచ్చబద్ధం. జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి నినాదం ఎప్పుడో మీరు పుట్టక ముందు వచ్చింది, అది చచ్చిపోయింది, అది ఇవాళ ఎక్కడా బతికి లేదు. అలాగే ఒక విపక్ష నాయకుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి బాధ్యత, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సమర్థించుకోవటం, మళ్ళీ వాటిల్లే మనము ప్రోత్సహించటం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి అనే యువ నాయకుడు ఖచ్చితంగా జనం కోసం నిలబడతాడు అన్నటువంటి నినాదం జనంలోకి వెళ్ళాలని భావించేటటువంటి కొంతమంది ఇవాళ భంగపడుతున్నారు, ఇవాళ బాధపడుతున్నారు. కారణం ఏంటంటే, జరిగినవి కళ్ళకి అద్దంలో మన మొహం కనపడినంతగా కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని నేరాలు ఉన్నాయి, కొన్ని దోపిడీలు ఉన్నాయి, కొన్ని అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి. వీటిని ఇంకా భుజానేసుకొని నేను బతికేస్తాను అనుకుంటే, ఎస్, ఆంధ్రప్రదేశ్లో విపక్ష నాయకుడిగానే కాదు, రేపు ముఖ్యమంత్రిగా కూడా ఆయన మళ్ళీ రాగలరా లేదా అన్న సందేహం ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చెప్పినటువంటి కామెంట్సు, అలాగే అత్యంత బాధాకరం నక్సలైట్లు పుట్టుకొస్తారు అని. నక్సలైట్లు అక్కర్లేక ఈ రాష్ట్రంలో ఉన్న యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, వీళ్ళందరూ చాలు. నక్సలైట్స్ వస్తే ముందు గన్ను ఎక్కుపెట్టాల్సింది ఎవరి మీద లిస్టు త్వరలో చదివి వినిపిస్తా, అప్పుడు ఆలోచిద్దాం నక్సలైట్లను రమ్మందామా వద్దా, వస్తున్నారా లేదా అని.